ఇప్పుడు రఘురామ్ ఎక్కడున్నారో మీకు తెలుసా? ఇక్కడ ప్రాపర్టీస్ అమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కానీ హైదరాబాద్లో ఎక్కడున్నాడో తెలియదు. రాజేశ్వరీదేవి గారి ఏకైక పుత్రుడగు చిరంజీవి రఘురాంకు నాగినీడు శారద గారుల ఏకైక పుత్రిక అయిన కళ్యాణిని ఇచ్చి వివాహం చేయుటకు సుముహూర్తము నిశ్చయించడమైనది. ముత్యమంత పసుపు మావయ్య, 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 అసలు ఈ పేపర్ బాయ్ గాడికి కళ్యాణికి ఏంటి సంబంధం? ఎందుకు వాడు కళ్యాణి నా అడ్రస్కి రమ్మన్నాడు? ఏమీ అర్థం కావడం లేదు. వాడిని చూస్తే ఏమో 5కి 10కి మర్డర్ చేసేవాళ్ళ ఉన్నాడు. వాడు కళ్యాణిని ఏం చేస్తాడో ఏంటో. అమ్మో, వీడొస్తున్నాడేంటి? అమ్మయ్యా, నన్ను చూడలేదు. వాడు నన్ను చూసుంటే అదొక పెద్ద తలనొప్పిగా తయారయ్యేది. మావయ్య, మావయ్య, నువ్వా? నమస్తే మేడం, గుర్తుపట్టిండ్రా? నువ్వు పేపర్ బావి కదా? అరే బాగానే గుర్తుంచుకుండ్రు. అయినా మీరేంది మేడం మా ఇంటికి వచ్చిండ్రు? ఇది మీ ఇల్లా? ఇది మీ ఇల్లని నాకు తెలీదు. నేను మా మావయ్య కోసం వచ్చాను. ఎవరి కోసమైతే ఏంది, మొత్తానికి మా ఇంటికి వచ్చిండ్రు. నేను మస్తు ఖుషి అవుతున్నా. ఇక్కడికి వీరబాబాని ఎవరైనా వచ్చారా? వీరబాబా లే, అసంటోళ్ళు ఎవరు రాలే.
రాలేదా? సరే, నేను వెళ్తాను. అరే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిండ్రు, కాఫీ కూడా తీసుకోకుండా పోతారా ఏంది? కాఫీయా? ఏమొద్దు. అట్లా అంటారేంది మేడం? ఈ పేపర్ బాయ్ గాడి ఇంట్లో కాఫీ తాగుడేందని సోచాయిస్తున్నారా ఏంది? మీ అసంటోళ్ళు మా ఇంటికి వచ్చుడే ఎక్కువ. కాఫీ కూడా తాగకుండా పోతే నా దిల్ బేజారవుతుంది. ఒక్క నిమిషం కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. కాఫీ తాగేంత టైం నాకు లేదు. నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. అరే 5 నిమిషాల్లో దునియా మునిగిపోదు కానీ కూర్చోండి మేడం. వద్దని చెప్తున్నాను కదా. మీరొద్దంటే నేను ఊరుకుంటానా? ఏంటి? అదే మేడం, వద్దంటే మీరు నన్ను తక్కువ చేసినట్టే. ఒక్క 5 నిమిషాలు మేడం, మీకు ఇదే ఆఖరి కాఫీ. ఆఖరి కాఫీ ఏంటి? అదే మేడం, ఈ టేస్ట్ మీకు ఇంకెక్కడా దొరకదని చెప్తున్నా. సరే, త్వరగా తీసుకురా. ఒక్క నిమిషం. -4. ఇదే ఆ పేపర్ బాయ్ గడు చెప్పిన అడ్రస్. కళ్యాణి వచ్చుంటుందా? లోపల ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. ఇక్కడేం చేస్తున్నావు వీరబాబు? అదే ఏం లేదు, ఊరికే. ఇందాకెందుకు నన్ను చూసి దాక్కున్నావు? దాక్కోవడం ఏంటి? అసలు నేను నిన్ను చూడలేదు. నీ తడబాటే చెప్తోంది నువ్వేదో తప్పు చేస్తున్నావని. నేను నేను ఫాలో అయ్యాను వీరబాబు. ఏంటి విషయం? వీడేంటి నన్ను తగులుకున్నాడు? ఇప్పుడు ఎలా? కళ్యాణిని నేనే ఇంటికి రప్పించానని తెలిస్తే అందరికన్నా ముందు వీడే నన్ను వేసేస్తాడు. పోనీ చెప్పకుండా ఉందామంటే అవతల కళ్యాణి ప్రమాదంలో ఉంది. ఏం చేయాలబ్బా? మాట్లాడవేంటి వీరబాబు? అది ఏంటి, నేనేదో తప్పు చేసిన వాళ్ళ గుచ్చి మరీ ప్రశ్న అడుగుతున్నావు? నేను ఇక్కడ ఉండకూడదా ఏంటి? అయినా నేను ఇక్కడ ఊరికెళ్ళాను. కళ్యాణి ఆ ఇంట్లోకి వెళ్ళింది. తన కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంతే. కళ్యాణి ఆ ఇంట్లోకి వెళ్ళిందా? ఏ అక్కడ ఎవరున్నారు? ఏమో నాకేం తెలుసు. లోపలికి వెళ్ళి చూడటం పద్ధతి కాదని చెప్పి నేను ఎక్కడ ఆగిపోయాను. నువ్వేమో ప్రశ్నల మీద ప్రశ్నలు మరీ చంపేస్తున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? కావాలంటే నువ్వే వెళ్ళి చూడు, తెలుస్తుంది నీకే. అయినా ప్రతి ఒక్కడూ నన్ను అనుమానించేవాడే. చిచి. ఒక్క నిమిషం.
జింక పిల్ల పులి నోటికి దగ్గరగా ఉంది. నువ్వు ఫోన్ పెట్టేస్తే నమిలి చంపేస్తా. ఆకాష్, నువ్వేంటి ఇక్కడ? నా సంగతి వదిలే, నువ్వేంటి ఇక్కడ? తనకేదో ప్రాబ్లం ఉందని వీరబాబు మామయ్య ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాడు. వీరబాబే నేను రమ్మన్నాడా? అవును ఆకాష్, కానీ మావయ్య ఇక్కడికి రాలేదు. బహుశా నేనే తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నాను. ఇతనెవరు? ఇతను మా ఇంటికి పేపర్ వేసే అబ్బాయి. పేపర్ బాయా? ఏంది సార్ అట్లా చూస్తుండ్రు? కూలి పని చేసేటోడు కూడా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కొరమీనే కావాలంటుండు. అట్లాంటిది నేను గీ డ్రెస్ చేసుకుంటే తప్పేంది సార్? ఇంతకీ వీరబాబు మావయ్య ఏమయ్యాడో? కంగారు పడు కళ్యాణి, వీరబాబుకి ఏం కాదు. అది కళ్యాణి, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వస్తాను. మంచిదే.
బాయ్ కళ్యాణి. లోపలికి రా ఆకాష్, కాఫీ తాగి వెళ్దు గాని. లేదు కళ్యాణి, చిన్న పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. నేను తర్వాత వస్తాను. సరే ఆకాష్. కళ్యాణి, ఉమ్. ఇక మీదట ఎక్కడికైనా వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళు. అదే కళ్యాణి, వీరబాబుని సేవ్ చేయడానికి వెళ్ళావు కదా, వాడు 1500 కోసం వీరబాబుని ఫోర్స్ చేశాడు అంటే అలాంటి ప్లేసులకు నువ్వు వెళ్ళటం మంచిది కాదు. ఇక మీదట ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అలాగే ఆకాష్. బాయ్ కళ్యాణి, టేక్ కేర్. బాయ్. ఎవడ్రా నువ్వు? మేడం చెప్పింది కదా సార్, పేపర్ బాయ్నని. అంతేకాదు సార్, మీరు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి కలిసినాం రోడ్లా. అది మీకు గుర్తుంది, నాకు గుర్తుంది. హార్న్ కొడుతుంటే వినిపించట్లేదా? కారు రోడ్డు మీద కాకపోతే ఫుట్పాత్ మీద ఆపుతారా సార్? ఆ రోజు నువ్వే కదా తిక్కగా మాట్లాడింది. ఎక్కడో ఏదో తేడా ఉందిరా. ఫుల్ నాన్ సింక్లో ఉంది సిట్యుయేషన్. నీ డ్రెస్కి, నీ మాటకి, నీ ప్రవర్తనకి, నీ షర్ట్ నుంచి వచ్చే పర్ఫ్యూమ్ స్మెల్కి, ఈ ఇంట్లోంచి వచ్చే చేపల కంపుకి మొత్తం నాన్ సింక్లో ఉంది. చెప్పరా, నీకు ఆ వీరబాబు గాడికి ఏంట్రా లింకు? ఎందుకు వాడు కళ్యాణిని ఇక్కడికి రమ్మన్నాడు? నువ్వెందుకు ఇక్కడున్నావు? ఎందుకు పేపర్ బాయ్ నన్ను అబద్ధం చెప్తున్నావు? చెప్పరా. కళ్యాణిని లేపేనికి అనుకున్నానురా, ఏదో జరుగుతోందని అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కన్ఫ్యూజన్ తొలగిపోయి నిన్ను కప్పెట్టే రీజన్ దొరికిందిరా. నువ్వు రావడం క్షణం ఆలస్యమైతే కళ్యాణిని పైకి పంపేటోణ్ణి. ఆ పోరికి ఆయుష్ ఉంది, అందుకే ఇంకా బతికే ఉంది. ఎవడ్రా నువ్వు? ఎందుకురా కళ్యాణిని చంపాలనుకుంటావు? చంపేటప్పుడు ఎందుకు అని అడిగే అలవాటు నాకు లేదు. ఎవరు అని అడిగితే చెప్పడం నా దందా కాదు. సుపారీ తీసుకున్నామా, షాల్తీన్ లేపేశామా, అది లెక్క. రే, నేను కంచెలంటుండ్రా. ఎప్పుడు కళ్యాణి చుట్టే ఉంటాను. నన్ను దాటితేనే నువ్వు కళ్యాణి టచ్ చేయగలవు. అది నీకు సాధ్యం కాదు. ఈ సేతుకు సాధ్యం కానిది ఏదీ లేదు.
దాని చావు నా చేతుల్లోనే. నేను కంచె దాటే రకం కాదు, కంచెను కత్తిరించుకుపోయే రకం. ఎవడ్రా ఎవడ్రా నీ చేతి పని చేయించింది? ఆ వీరబాబు గాడేనా? వాడు పాగలుగాడు. కళ్యాణి నీడికి రప్పించినాకే వాడిని యూజ్ చేసుకున్నా. రేయ్! రవి! కళ్యాణి, నువ్వింటికి వచ్చేసావా?